సంవత్సరంలో మా నాన్నగారు అమలాపురంలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. 40 days రాత్రి పగలు ఏమి తినకుండా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తే జేకే గారు తండ్రి గారు శాంతవర్ధనయ్య గారు ఆఖరి రోజు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి నీవెరుగని జనముల మధ్యకు నిన్నెరుగని జనముల మధ్యకు నిన్ను నడిపించేదనని ప్రవచనం చెప్పారు. అప్పుడు నాన్నగారు అనుకున్నారంటే అమలాపురం ఇంకా కొత్త కొత్త ఏరియాలు పరిచయం అవుతాయేమో, మరి మంచి ప్రవచనం చెప్పారు అయ్యగారు అనుకున్నారట. ఆ ప్రవచనం చెప్పిన కొన్ని రోజులకే సంస్థ నాయకులు పిలిచి ఏలూరులో పరిచయం చేయాలి, అక్కడికి వెళ్తావా అని అడిగారు. అలాగ ఎరుగని ప్రజల మధ్యకు మరి వారిని ఎరుగని జనాంగం మధ్యకు దేవుడు నడిపించి 40 సంవత్సరాల క్రితం శాంతవర్ధనయ్య గారు మంచి ప్రవక్త వారి ద్వారా ప్రవచింపజేసి ప్రభు మమ్మల్ని ఇక్కడికి నడిపించారు. తండ్రి గారిని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ కుటుంబాన్ని బట్టి దేవుని కనపరుస్తారు. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మన